శత్రువులు తాట తీయడానికి, మళ్ళీ ఐగుప్తిలో దేవుడు ఎలాగైతే వాళ్ళకి తీర్పు తీర్చాడో మళ్ళీ యుగ సంబంధమైన దేవుడికి వాని యొక్క సమూహానికి తీర్పు తీర్చడానికి రాబోతాడు. ఆ టైంలో నువ్వు బతికి బట్ట కట్టాలంటే దానికి సూత్రం ఒకటి, నువ్వు గొర్రెపిల్ల శరీరాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని తాగాలి. గొర్రెపిల్ల శరీరం గొల్లు అంటే దేవుడు వచ్చే సమయానికి రక్తములో చేతులు కలపాలి. దేవుడు వచ్చే సమయానికి చెప్పండి ఆ మాంసం, ఆ గొర్రెపిల్ల మాంసం తినాలి. ఇప్పుడు గొర్రెపిల్ల మాంసం అంటే ఏంటి? రొట్టె. గొర్రెపిల్ల రక్తం అంటే ఏంటి? ద్రాక్షరసం. అంటే నువ్వు ఎందులో చేతులు ముందు తెలుసా? ప్రతి వారం ప్రభురాత్రి సంస్కరణ. చాలా మంది కుదిరిన లేడు చెప్పిన ఇక్కడ ప్రభురాత్రి సంస్కరణ జరుగుతుంటే లిగిసి వెళ్ళిపోతారు, పోతారు త్వరలో. మీ అందరూ రాసిపెట్టి ఇక్కడ ప్రభురాత్రి బంధు నువ్వు ఏదనుకుంటున్నావు? ప్రభురాత్రి బంధు అంటే తెలుసా? ఇది పాటిస్తేనే ఆ రోజు తీర్పులు ఐగుప్తీయులు బతికారు. ఇప్పుడు నువ్వు ఇది పాటిస్తేనే రేపు రెండో రాకల్లో బతికి బట్ట కడతావు. రేపు రాకల్లో నువ్వు బతకాలంటే రక్తంలో చేతులు ముంచావా? రేపు రాకల్లో బతికి బట్ట కట్టాలి అంటే గొర్రెపిల్ల మాంసాన్ని తింటున్నావా? అంటే నీకు బాప్టిజం ఉండాలి, రక్షణ ఉండాలి. రాబోతున్న తీర్పులో నువ్వు కొట్టుకుపోకూడదంటే ప్రతి వారము లేదా నెల నీ సంఘంలో నువ్వు ఏం పాటిస్తుండాలి తెలుసా? రాకడ గడియలు వచ్చే సమయానికి రొట్టె ద్రాక్షరసంలో కలిసి ఉండాలి. అందులో కలిసి ఉండాలంటే ఈ రాత్రే నీకు అర్థం అవ్వాలి, నువ్వు నీటి బాప్టిజం పొందాలి, నిన్ను నువ్వు కడుక్కోవాలి.